మనకి రీసెంట్గా రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్కి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది కదా. అయితే మరి రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత అతను ఒక రికార్డు క్రియేట్ చేశాడు తెలుసా. అదేంది భయ్య, రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత రికార్డ్ ఏంటి అంటే అదే ఐపీఎల్ ఆడేటప్పుడే ఒక రికార్డు క్రియేట్ చేశాడు. అయితే మరి దీంట్లో అసలు ఆ రికార్డ్ ఏంది భయ్య అంటే మనకి ఇప్పటి వరకు ఐపీఎల్ కెరీర్ మొత్తంలో కూడా అంటే ఇప్పుడు మనకి 2008 నుంచి ఐపీఎల్ జరుగుతూ ఉంటే ఇప్పటి వరకు మరి ఇదే ఐపీఎల్ అత్యధిక బంతులు వేసిన బౌలర్గా మరి రవిచంద్రన్ అశ్విన్ అయితే ఒక రికార్డు క్రియేట్ చేయడం జరిగింది అనమాట. అయితే దీంట్లో భాగంగా ఇప్పటి వరకు రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్లో చూసుకుంటే ఏకంగా 4710 బాల్స్ అయితే వేయడం జరిగింది. సో మరి దాని తర్వాత ప్లేస్లో వచ్చేసరికి మనకి సునీల్ నారాయణ ఉన్నాడు. సునీల్ నారాయణ ఏకంగా 4345 బాల్స్ అయితే చేశాడు అనమాట. సో దాని తర్వాత ప్లేస్లో భువనేశ్వర్ ఏకంగా 4222 బాల్స్ వేసాడు. దాని తర్వాత ప్లేస్లో వచ్చేసరికి జడేజా ఏకంగా 4056 బాల్స్ వేసి మరి టాప్ 4 ప్లేస్లో అయితే వీళ్ళు నలుగురు ఉండడం జరిగింది అనమాట. సో దీంతో పాటు మరి వీళ్ళందరూ చూస్తేనేమో యాక్టివ్ ప్లేయర్లు కేవలం ఇప్పుడు అశ్విన్ చూసుకుంటేనేమో రిటైర్మెంట్ ఇచ్చాడు. సో అది పక్కన పెట్టేస్తే మరి సిఎస్కే టీం తరఫున అత్యధిక కాలం ఆడిన ప్లేయర్ల లిస్ట్లో చూసుకుంటే మనకి ఫస్ట్ అశ్విన్, అదేవిధంగా రైనా, దాని తర్వాత బ్రావో. సో వీళ్ళందరూ ఉన్నారనమాట. సో వీళ్ళందరూ రిటైర్మెంట్ ఇచ్చారు కాబట్టి ప్రస్తుతం యాక్టివ్ ప్లేయర్ లిస్ట్లో చూసుకుంటే ధోని, అదేవిధంగా జడేజా అయితే సో ఇప్పుడు ప్రజెంట్ కొనసాగుతూ ఉన్నారు.